అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరి పరమమొద్దు పచ్చి అబద్ధాలు. మరి నీకేం తెలుసు సోదరి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళలో నడిచాడా? నీళ్ళలోకి దిగాడా? ఎప్పుడు? ఎక్కడ? తెలియపరుస్తావా? ఏం తెలియకుండా ఊరకు పిచ్చివాగులు వాగుతుంటావు తల్లి. తలుపులు కొట్టాడా? ఎవరు తలుపులు కొట్టాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఊరకు అబద్ధాలు ఇలా మాట్లాడితే ఎలా తల్లి? మరి ఎవరిని ముట్టుకున్నాడు? ఎంతమందిని ముట్టుకున్నాడు? ఆయన ఊరకు ఏదైనా ఎవరికైనా తలపై చేయి పెడతాడు, ఫోటోలు పోజిస్తాడు, అంతేగాని ఎవరిని ముట్టుకోడు, ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఎవరికి పెట్టాడు అన్నం? ఎవరికి పెట్టలేదు. అందరి కడుపులు కొట్టాడు. నీలాంటి పేదవాళ్ళ కడుపులు కొట్టారు. ఒక పేదరాలు కడుపు కొట్టాడు. ఒక పేదవాడు అన్నం తినకుండా 5 రూపాయలకు అన్నం పెట్టకుండా చేసి అన్నం క్యాంటీన్లు తీసివేశాడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు. ఇలా అబద్ధాలు మాట్లాడితే ఎలా తల్లి? ఒక్కసారి తెలుసుకో. నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి. ఊరకు అబద్ధాలు మాట్లాడుకుంటూ పిచ్చివాగులు వాగితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఏం చేశారు రాష్ట్రాన్ని ఒకసారి చూడు, చెప్పు. విపరీతంగా ధరలు పెంచాడు, వాళ్ళు సంపాదించుకున్నారు. అంతేగాని పరిపాలన చేత కాదు. పోలవరం చేత కాకుండా చేయలేకుండా మానుకున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకురాకుండా పోయాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఒక్కసారి తెలుసుకో. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు, నమ్మడానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ, ఎవరికి ఏమి చేయలేదు, నీళ్ళల్లో నడవలేదు, పరదాలు కట్టుకొని తిరిగాడు, 10-15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడాడు. అంతేగాని ఎవరినైనా కానీ బాగుపరిచింది లేదు. ఊరక పిచ్చివాగులు వాగకుండా తల్లి, సోదరి, నీ పని నువ్వు చేసుకుంటే చాలా మంచిది అని తెలియజేస్తూ, ఎవరి ముట్టుకోలేదు, ఎవరి తలుపులు కొట్టలేదు, ఎవరికి అన్నం పెట్టలేదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.